Welcome to Love a Little World. Songs and stories for every boy and girl. Laugh, learn, and sing along. Come join the fun, it won't take long. Welcome to Love a Little World. Songs and stories for every boy and girl. Laugh, learn, and sing along. Come join the fun, it won't take long. నక్క మరియు ద్రాక్ష పండ్లు. ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన పక్షుల కిలకిలలతో మార్మోగే ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో తెలివైనదైన కొంచెం గర్వం ఉన్న ఒక నక్క జీవించేది. ఒకరోజు ఆ నక్క, ఈరోజు నాకు మంచి ఆహారం దొరకాలి అని అనుకుంటూ అడవిలో నెమ్మదిగా నడుస్తూ వెళ్ళింది. అప్పుడే అకస్మాత్తుగా ఎత్తైన తీగపై వేలాడుతున్న మెరిసే రసంతో నిండిన ద్రాక్ష పండ్లను అది చూసింది. అబ్బా, ఈ ద్రాక్ష పండ్లు ఎంత అందంగా ఉన్నాయి! వీటిని తింటే నాకు మంచి శక్తి వస్తుంది అని నక్క ఆనందంగా చెప్పింది. నక్క కొంచెం వెనక్కి వెళ్ళి మొదటిసారి గట్టిగా ఎగిరింది. కాని ద్రాక్ష పండ్లు అందలేదు. సరే, ఇంకోసారి ప్రయత్నిద్దాం అని నక్క మళ్ళీ ఎగిరింది. కాని అది కూడా వృధా అయ్యింది. మూడోసారి నక్క ఇంకా ఎక్కువగా ప్రయత్నించింది. దాని కాళ్ళు అలసిపోయాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఎందుకింత కష్టపడాలి అని నక్క తన మనసులో అనుకుంది. అది చుట్టూ చూసింది. ఎవరైనా తన్ను చూస్తున్నారా అని గమనించింది. కాని అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు నక్క తన మనసును మార్చుకొని కొంచెం నిర్లక్ష్యంగా ఇలా చెప్పింది, ఈ ద్రాక్ష పండ్లన్నీ పుల్లగా ఉంటాయి. వాటిని తినాల్సిన అవసరమే లేదు. నాకవి అస్సలిష్టం లేదు. అలా చెప్పుకొని తన ఓటమిని ఒప్పుకోకుండా ఆ చోటు విడిచి నెమ్మదిగా నడిచిపోయింది నక్క. ద్రాక్ష పండ్లు అక్కడే ఉన్నాయి. అవి తీపిగా కూడా, చాలా రుచిగా కూడా ఉన్నాయి. కాని నక్క ఆ నిజాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటి? మనకు దొరకని దానిని అది చెడ్డదని అనుకోవద్దు. చేరని దానిని తక్కువ చేసి మాట్లాడకూడదు. Create a cheerful